అందరికీ నమస్కారం. ప్రధానంగా రాష్ట్రంలో గత 2 రోజులుగా సత్తెనపల్లి విషయం అయితే బాగా చర్చ అయితే జరుగుతుంది. అసలు జగన్మోహన్ రెడ్డి ఎక్కడికి వెళ్ళినా సరే ఎందుకు చర్చకు దారితీస్తుంది, అసలు ఏం చేయాలనుకుంటున్నాడు జగన్మోహన్ రెడ్డి అనే దాని మీద అయితే వాళ్ళ ఒక్కసారి ఆయన మాటల్లో వింటూ కూడా విశ్లేషణ అయితే చేద్దాం. ముందుగా నా మాట అయితే ఒక్కసారి వినండి. జగన్మోహన్ రెడ్డి గడిచిన కొంతకాలంగా ఎక్కడికక్కడ చర్చలకైతే ఏదైతే కనుక పర్యటనలకైతే వెళ్తున్నాడు. మొట్టమొదటిసారిగా ఎక్కడికి వెళ్ళాడయ్యా అంటే గనక ఎవరైతే గంజాయి బాధితులు ఉన్నారో, అంటే గంజాయి తాగి ఎవరినైతే కొడుతున్నారో వాళ్ళని పోలీసులు కొట్టారని చెప్పి గంజాయి బ్యాచ్ దగ్గరికి జగన్మోహన్ రెడ్డి పరామర్శకు వెళ్ళాడు. దాని తర్వాత పొదిలి వెళ్ళాడు, దాని తర్వాత సత్తెనపల్లి వెళ్ళాడు. ఇందులో మనం కామన్ గా చూడాల్సిన అంతకు మొదలు ఎక్కడికి వెళ్ళాడు, జైలు యాత్రలు అయితే చేశాడు. జైల్లో ఎవరైతే కనుక వాళ్ళ నాయకులు ఉన్నారో, అంటే క్రిమినల్స్ ను పరామర్శించడానికి మాత్రమే జగన్మోహన్ రెడ్డి అత్యధికంగా వెళ్ళాడు. ఒక 5 సార్లు క్రిమినల్స్ పరామర్శకి వెళ్తే జగన్మోహన్ రెడ్డి 2 సార్లు మాత్రం రైతుల సమస్యల మీద వెళ్ళాడు. 2 సార్లు మాత్రమే రైతుల సమస్యల మీద వెళ్ళాడు. మిగతా 5 సార్లు మాత్రం క్రిమినల్స్ పరామర్శకు వెళ్ళాడు. అసలు రాష్ట్రంలో ఏం చేయాలని చూస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి? మీకు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న సంఘటనలు అయితే కొన్ని బయట ప్రపంచానికి తెలియకుండా చేయడంలో మాత్రం వాస్తవానికి జగన్మోహన్ రెడ్డి సఫలీకృతుడయ్యాడని మాత్రం చాలా గట్టిగా చెప్తాను. ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన క్వాంటం కంప్యూటర్ అనే దాని గురించి అమరావతిలో దాన్ని ఇన్నోవేట్ చేసి జనవరి నాటికల్లా ఓపెన్ చేయాలని చెప్పి ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం సంకల్పంగా తీసుకుందో, జగన్మోహన్ రెడ్డి జైలు యాత్రతోటి అది జనాల్లోకి వెళ్లకుండా చేయగలిగాడు. అలాగే చూస్తే తెనాలి పర్యటన చూద్దాం. ఒక గంజాయి బ్యాచ్ ఏదైతే గంజాయి బ్యాచ్ ఏదైతే ఉందో ఆ గంజాయి బ్యాచ్ ని పరామర్శించడానికి వెళ్ళి రాష్ట్రం కాదు ప్రపంచమే గర్వించదగ్గ పని గూగుల్ క్యాంపస్ రాష్ట్రంలో, అందున మన రాజధాని ప్రాంతంలో 143 ఎకరాల్లో గూగుల్ క్యాంపస్ ఏర్పాటు చేయడానికి ముందుకొచ్చింది. దానికి అనుమతులు కూడా ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధపడింది. అది తెనాలి పర్యటన తోటి అది ప్రపంచం దృష్టికి వెళ్లకుండా జగన్మోహన్ రెడ్డి అడ్డుకోగలిగాడు. ఇంకో విషయం వస్తే కనుక పొదిలి పర్యటన తీసుకుందాం. పొదిలి పర్యటన జరిగిన రోజు ఆ రోజు 143 ఎకరాలు అనేది సమగ్రంగా గూగుల్ కంపెనీ వాళ్ళు కూడా వచ్చి వాళ్ళు పరిశీలన చేసుకొని ఈ స్థలం మాకు అనుకూలంగా ఉంటుంది అని చెప్పి వాళ్ళు ప్రభుత్వంతో ఒప్పందం కూడా చేసుకొని నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ నాటికి, అలాగే చూస్తే నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ నాటికి గూగుల్ క్యాంపస్ అందుబాటులోకి తీసుకురావడానికి వాళ్ళు శతవిధాల ప్రయత్నం చేస్తున్నారు. ఈ 3 సంఘటనలు ఒక ఎత్తు అయితే గనక సత్తెనపల్లి పర్యటన సందర్భంగా జగన్మోహన్ రెడ్డి కవర్ చేసింది ఏందో తెలుసా? అంటే సత్తెనపల్లి పర్యటన అనేది ప్రభుత్వం తీసుకొచ్చిన విధానాన్ని డైవర్ట్ చేయడానికి జగన్మోహన్ రెడ్డి పర్యటనలు అయితే ఎంచుకుంటున్నాడు. వీటిలో ప్రధానంగా చూసుకుంటే కనుక కామన్ సెక్రటేరియట్ ఏదైతే కేంద్ర ప్రభుత్వం మొట్టమొదటిసారిగా ఆంధ్రప్రదేశ్ విభజిత ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాత మొట్టమొదటిసారిగా ఒక లేఖ అయితే రిలీజ్ చేసింది. ఏమని రిలీజ్ చేసింది? ద స్టేట్ క్యాపిటల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వీఆర్ గోయింగ్ టు ద కన్స్ట్రక్ట్ న్యూ బిల్డింగ్ ఆఫ్ కామన్ సెక్రటేరియట్. మొట్టమొదటిసారి అండి కేంద్రం నుంచి వచ్చిన ఒక లెటర్లో అమరావతి ప్రాంతాన్ని రాజధాని ప్రాంతంగా గుర్తించారు. ఇప్పటి వరకు ఎప్పుడు అలా జరగలేదు. ఫర్ ది ఫస్ట్ టైం జరిగింది. కేంద్ర ప్రభుత్వం దాదాపు 2,800 కోట్లు కామన్ సెక్రటేరియట్ కానీ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగస్తుల నివాస గృహాలకు కానీ రాష్ట్ర అమరావతి ప్రాంతంలో ఖర్చు పెట్టబోతుంది. ఈ విషయం డైవర్ట్ చేయడానికి మన జగన్మోహన్ రెడ్డి సత్తెనపల్లి పర్యటన అయితే ఎంచుకున్నాడు. అంటే రాష్ట్రంలో ఏదన్నా మంచి పని జరుగుతుంది, ఇది రాష్ట్ర ప్రజలకు తెలిస్తే కనుక కూటమి ప్రభుత్వం మీద పాజిటివ్ ఒపీనియన్ వస్తుంది అనుకుంటే జగన్మోహన్ రెడ్డి శవయాత్రలో, జైలు యాత్రలో, లేదంటే విగ్రహాల యాత్రలో అయితే చేస్తున్నాడు. ఇంత జరుగుతున్నా సరే కానీ నిన్న జగన్మోహన్ రెడ్డి అనూహ్యంగా ఒక చాట అయితే దొరికిపోయాడండి. ఏదైతే కనుక పర్మిషన్ ఇచ్చిన దానికంటే అత్యధికంగా జనాలను తీసుకెళ్లి 2 ప్రాణాలను అయితే తీశాడు. 2 ప్రాణాలను తీశాడు, నిండు ప్రాణాలను తీశాడు జగన్మోహన్ రెడ్డి. అలాగే చూస్తే వాళ్ళ రౌడీ మోగ చేత ఏమని పెట్టించాడు? రప్ప నరుకుతాం. రాజారెడ్డి రాజ్యాంగం ఎక్కడి నుంచే మొదలైంది? పల్నాడు నుంచి రాజారెడ్డి రాజ్యాంగం మొదలు పెడతారా? ఎవరు రాజారెడ్డి?
బ్రిటిషర్లకి వాళ్ళ ఫుడ్ సప్లై చేసిన వ్యక్తి రాజారెడ్డి. రాజారెడ్డి వాళ్ళ ఫాదర్ వెంకటరెడ్డి. రాజారెడ్డి వాళ్ళ ఫాదర్ వెంకటరెడ్డి సప్లై చేసేవాడు. వెంకటరెడ్డి దగ్గర నుంచి రాజారెడ్డికి ఆ వారసత్వం వచ్చింది, వాళ్ళకి ఫుడ్ సప్లై చేసేవాడు. రాజారెడ్డి రాజ్యాంగం నడుపుతారా? నిన్న అదే కదా, ఆ రాజారెడ్డి రాజ్యాంగంలో భాగంగానే కదా కారు కింద పడిపోయిన 53 ఏళ్ల వృద్ధుణ్ణి పక్కన తీసి పడేసి వెళ్ళిపోయారు కదా. మొదలు పెట్టారనుకోవాలా రాజారెడ్డి రాజ్యాంగం? సరే, ఇది నిన్న ఒక డైలాగ్ కొట్టాడండి, నాకు నవ్వు వస్తుంది. దానికంటే నవ్వు వస్తుంది, ప్లస్ ఒక రకంగా క్వశ్చన్ కూడా వేయాలనుంది జగన్మోహన్ రెడ్డిది. ఒక్కసారి అయితే మాట్లాడదాం. జగన్మోహన్ రెడ్డి మాటలు వింటూ ఒక్కసారి అయితే విశ్లేషణ చేద్దాం. డైలాగ్ చెప్పాలా? పూర్తి డైలాగ్ చెప్పది ఏంది? మళ్ళీ మైక్ తీసుకొని చెప్పాలి, బాగా వినపడుతుందా? ఏదేదో ఒకసారి మళ్ళీ వినిపిస్తానండి మీకోసం. డైలాగ్ చెప్పు సార్, మళ్ళీ ఏమన్నా మళ్ళా చెప్పు. వినపట్లేదా? పూర్తి డైలాగ్ చెప్పాలా? పూర్తి డైలాగ్ చెప్పది ఏంది? మళ్ళీ కొంచెం మైక్ తీసుకొని చెప్పాలి, బాగా వినపడుతుందా? వినపట్లేదా జగన్మోహన్ రెడ్డి? వినపట్లేదా నీకు? ఇప్పుడు వినపడినప్పుడు నువ్వు పెట్టుకోవాల్సింది ఏళ్ళు కాదు కదా, రింగు చెవులో కదా పెట్టుకోవాలండి. ఏదైతే కనుక చెవిటి వాళ్ళకైతే వినపడకుండా ఇయరింగ్ హెడ్ నుండి అది పెట్టుకోవాలి కదా. వినపడకపోతే మైక్ తీసుకుంటే బాగా వినపడిద్ది అంటున్నావు కదా. ఆ హీరింగ్ హెడ్ పెట్టుకుంటే కనుక దూరంగా మాట్లాడినా కూడా దగ్గరగా వినపడుతుంది కదా. ఆ హీరింగ్ హెడ్ పెట్టుకోవాలి కదా. మరి చేతికి రింగ్ ఎందుకు పెట్టుకున్నా? అయినా రింగ్ పెట్టుకున్నావు కానీ జగన్మోహన్ రెడ్డి, ఒక ఇంటర్వ్యూలో నువ్వు చెప్పావు కదా, నాకు ఫోను లేదు సిమ్ము లేదు అన్నావు. రింగ్ మరి ఎవరు ఫోన్ కనెక్ట్ చేసా, ఏ సిమ్ కనెక్ట్ చేసా? నువ్వు పెట్టుకున్న రోజ్ గోల్డ్ హెల్త్ మానిటరింగ్ రింగు ఏ ఫోన్ కనెక్ట్ చేసావు, ఏ సిమ్ కనెక్ట్ చేసా? సిమ్ లేకుండానే నీకు అదే ఫోన్ లేకుండానే హెల్త్ మానిటరింగ్ రింగ్ పని చేస్తుందా? రింగు పెట్టుకుంటే కనుక మన రంగేం మారదు జగన్మోహన్ రెడ్డి. ఒకప్పుడు చంద్రబాబు నాయుడు గారిని ఆ రింగు పెట్టుకున్నంత మాత్రాన ఏమవుతుందిలే అని చెప్పి మాట్లాడి నువ్వే ఈరోజు చంద్రబాబు నాయుడు గారిని ఫాలో అవుతున్నావు. నీకు రింగు పెట్టుకుంటే ఫేట్ ఏం మారదు. ఇక విషయానికి వస్తే కనుక వినపట్టలేదు అంటున్నాడు అండి. ఆ డైలాగ్ పూర్తిగా చెప్పండి అంటున్నాడు. ఒక ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి 1కి 10 సార్లు అడిగి ఆ డైలాగ్ చెప్పించుకుంటున్నాడంటే ఏమనాలండి ఈ వ్యక్తిని? ఏమనాలి? శాడిస్ట్ అనాలా, సైకో అనాలా? విందాం, ఈయన మాటల్లోనే విందాం. అది కూడా ఏం జాతరలో మళ్ళీ గంగమ్మ జాతరలో పొట్టేళ్ల తలకాయలు కోసినట్టు రప్ప 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 నరికేస్తాం. అదో పోస్టరా? అదే సినిమా డైలాగ్ అనుకుంటా. సినిమా డైలాగ్ సార్. ఏం జగన్మోహన్ రెడ్డి, రింగు పెట్టుకున్నావు కదా, రింగు కనెక్ట్ చేయడానికి ఫోన్ తీసుకున్నావు కదా, ఆ ఫోన్ లో రావట్లేదు నీకు సినిమా డైలాగులు? ఫోన్ తీసుకున్నావు కదా, ఆ ఫోన్ లో చూస్తే తెలిసిపోద్ది కదా. ఏ సినిమా అప్ప అంట. ఏ సినిమా నా అప్ప నీకు తెలియదా? ఇంటికి పిలిపించుకున్నా మీ శిల్పాకి తెలీదా? దావా మంచి ఊహించుకున్నాడే, ఎట్టా ఊహించుకున్నాడే, తెలీదా? ఏమప్పా జగన్మోహన్ రెడ్డి, ఏమప్పా ఎవరి జీవులో పూలు పెట్టేస్తున్నావు నువ్వు? తప్పేది అంటావా? ఏది డైలాగ్ చెబితే తప్పేంది, సినిమాలో డైలాగ్ అంటావా? మరి పట్టాభి గారు కూడా చెప్పింది సినిమాలో డైలాగే కదా. జంబలగడి పంబా సినిమా అండి, జంబలగడి పంబా సినిమా. ఆ సినిమాలో చివర్లో ఆ సినిమా స్టోరీ అంతా చెప్పాలంటే చాలా పెద్ద ఉండిద్ది. చివర్లో ఒక సీన్ గురించి మాత్రమే చెబుతానండి. బాబు మోహన్ ఒక స్కూల్లో టీచర్గా వెళ్తాడండి. అక్కడ ఉన్న పిల్లల్ని మిమ్మల్ని మీరు పరిచయం చేసుకోండి, మీ పేర్లు చెప్పండి అంటే ఒక వ్యక్తి లేచి అంటాడు, నీ పేరేందంటే బోషడీకే అంటాడండి. రే ఏం మాట్లాడుతున్నావురా నువ్వు అని చెప్పి బాబు మోహన్ అడిగితే నా పేరు బోషా డీకే అంటాడండి. బోస్ ప్లస్ డీకే బోషడీకే అంటాడండి. ఏమంటాడు? బోస్ ప్లస్ డీకే బోషడీకే అంటాడు. మరి అది సినిమా డైలాగే కదా. పట్టాభి గారిని ఏం చేసావు జగన్మోహన్ రెడ్డి? ఏం చేసినా ఆయన ఇంటి మీద దాడి చేసినావు.
అవినాష్ని పంపించేసి, అవినాష్తో పాటు మనుషులను పంపించేసి ఇంట్లో చిన్నపిల్ల చంటి పిల్ల జగన్మోహన్ రెడ్డి. కడప ఏమప్పా, కడపలో రాయలసీమ జిల్లాలో ఒక సామెత ఉన్నది జగన్మోహన్ రెడ్డి, ఆడంగుల జోలికి సంటి పిల్లల జోలికి వెళ్ళాలని. అది మనకు రాయలసీమలో సహజంగా వచ్చేవాడు. అలాంటి పనులు మరి విజయవాడలో ఉంటున్న పట్టాభి గారి ఇంటి మీద 8 సంవత్సరాల పాప మీద, ఆ పాప ఇంట్లో ఉన్నప్పుడు ఇంట్లోకి వెళ్ళి ఫర్నిచర్ పగలగొట్టి ఆ పిల్లని ఎంత భయభ్రాంతులకు గురి చేశారు ఆ రోజు. సినిమాలో డైలాగే కదప్పా, చెప్తే తప్పైనది నీకు. మీ వాళ్ళకి మాత్రమేనా బీపీలు వచ్చేది? ఏమన్నావు ఆ రోజు? ఏదో ఆ మాట అనేతలకి మా వాళ్ళకి బీపీలు వచ్చేసి కొట్టేసినారు, నా అభిమానులు కదా కొంచెం బీపీలు ఉంటాయి, దాన్ని పెద్దగా సీరియస్ గా తీసుకోవాల్సిన అవసరం లేదన్నావు. మరి ఈ రోజు కూడా ఆ డైలాగ్ చూసిన తర్వాత కూటమి నాయకులకు కూడా బీపీలు వస్తే రాష్ట్రం రావణ కష్టంగా మార్చేసి రాష్ట్రంలో అల్లర్లు జరుగుతున్నాయి అని చెప్పి ఒక పెద్ద ప్రొజెక్షన్ వేసి రాష్ట్రానికి పెట్టుబడులు రాకుండా చేయాలి. ఇదే కానీ నీ ప్లాన్. అందుకే వాళ్ళని వెనకేసుకొస్తున్నావు. ఇది ఏముందబ్బా, సినిమా డైలాగ్ చెప్తే తప్పేముంది అంటున్నావు కదా. నిజమే, పట్టాభి గారు కూడా మాట్లాడింది సినిమా డైలాగే కదా, తప్పేముంది నీకు? తప్పేముంది అని అడుగుతున్నా. సరే, ఇదంతా ఒక పక్కన పెడదాం అబ్బా, ఇదంతా ఒక పక్కన పెడదాం. మరి ఈ డైలాగ్ చూసిన తర్వాత అతని మీద ఎవరైనా తిరగబడి కొడితే నువ్వు దాన్ని మళ్ళీ రాజకీయంగా వాడుకోవాలి. అలా రాష్ట్రంలో అల్లర్లు పెంచేసి నువ్వు మాత్రం ఏ రోజుకి ఆ రోజు ఫ్రెష్ శవం కోసం, శవయాత్ర కోసం ఎదురు చూస్తూ ఉండాలి. లేదంటే ఫ్రెష్ గా ఎవరైనా జైలుకి వెళ్తే జైలు యాత్ర కోసం ఎదురు చూస్తూ ఉండాలి. అదేగా జగన్మోహన్ రెడ్డి నీ ప్లాన్. రాష్ట్రంలో అల్లర్లు జరుగుతూ ఉంటే పెట్టుబడిదారులు అనేది కంగారు పడతారు, పెట్టుబడి పెట్టడానికి భయపడతారు. అలాగే ఈ పెట్టుబడి పెట్టడానికి ఎవరు రారు. మన పేటీఎం బ్యాచ్ కి నేను ఒక్కడనే దిక్కు అవుతా, మనం వేసే ముష్టి 5 రూపాయలు 10 రూపాయలు వీళ్ళకి దిక్కు అవుతాయి. వాటితో వీళ్ళని పెంచి పోషించుకొని ఏదైతే సోషల్ మీడియా వేదికగా మాట్లాడుతున్నారో, ప్రశ్నిస్తున్నారో, లేదంటే జగన్మోహన్ రెడ్డి తప్పుల్ని ఎండగడుతున్నారో, వాళ్ళ ఇంట్లో వాళ్ళని, వాళ్ళ ఇంట్లో ఫ్యామిలీని, వాళ్ళ ఇంట్లో చిన్నపిల్లలు ఉంటే ఆ చిన్నపిల్లల్ని బూతులు తిట్టించేద్దాం, వాళ్ళకి ముష్టి 5 రూపాయలు వేసేద్దాం, లేదంటే ముష్టి ఒక 10 రూపాయలు వేసేద్దాం. ఇదేగా జగన్మోహన్ రెడ్డి నీ ప్లాన్. అదే యువతకు గనక చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చే కంపెనీల గురించి, ఈ కంపెనీ వచ్చింది వెళ్ళి అప్లై చేసుకుందామని తెలిస్తే గనక, నీ వెనకమాల ఎవరు నిలబడరు, నీ వెనకమాల ఎవరు నిలబడరు, ఒక గంజాయి బ్యాచ్ తప్పితే. అదేగా నీ భయం, అదేగా జగన్మోహన్ రెడ్డి నీ భయం. రాష్ట్రంలో అభివృద్ధి జరగకూడదు, రాష్ట్రంలో సంక్షేమం జరగకూడదు, ఒక్క అరాచకం మాత్రం జరగాలి నీ వల్లే. నీ నాయకులు, నీ కార్యకర్తలు నోరు తెరిచి ఏదైనా మాట్లాడచ్చు, వాళ్ళ మాత్రం ఎదిరిస్తే రెడ్ బుక్ రాజ్యాంగం, వాళ్ళని అరెస్ట్ చేస్తే రెడ్ బుక్ రాజ్యాంగం. ఏం మాట్లాడుతున్నావు జగన్మోహన్ రెడ్డి? సరే, ఇదంతా ఒక ఎత్తండి, ఇదంతా రాష్ట్రాన్ని నాశనం చేస్తున్నాడు, ఇదంతా మనం రోజు చెప్పుకుంటుంది. ఎంత రాష్ట్రాన్ని నాశనం చేస్తున్నాడో అందరికి తెలుస్తూనే ఉంది. ఇప్పుడు సొంత చెల్లి ఫోన్ ట్యాపింగ్ గురించి మన జగన్మోహన్ రెడ్డి గారు ఏం మాట్లాడుతున్నారో ఒక్కసారి విందామండి. సార్, మీ ప్రభుత్వ హయాంలో ఫోన్ ట్యాపింగ్ జరిగింది. ఆ ఫోన్ ట్యాపింగ్ లో పర్సనల్ విషయాలను కూడా తీసుకొచ్చారని చెప్పి షర్మిల గారు కామెంట్స్ చేస్తున్నారు సార్. ఫోన్ ట్యాపింగ్ అనేది ఎవరు చేశారు స్వామి? మీ ప్రభుత్వ హయాంలో. మా ప్రభుత్వ హయాంలో నేను ఫోన్ ట్యాపింగ్ చేస్తానంటున్నా. మీ ప్రభుత్వ హయాంలో జరిగింది. మా ప్రభుత్వ హయాంలో నేను చేస్తానన్నా. పక్క రాష్ట్రంలో జరిగింది సార్. దాన్ని ఇక్కడ కూడా ఇంటర్లింక్ చేశారు. నువ్వు చెప్పే దాంట్లో క్లారిటీ నాకు అర్థం కానుంది. సరే, నేను ట్యాపింగ్ చేసినాను అంటున్నావా, లేకపోతే పక్క రాష్ట్రంలో వేరే వాళ్ళు ట్యాపింగ్ చేశాను? పక్క రాష్ట్రంలో ఫోన్ ట్యాపింగ్ కి సంబంధించినటువంటి వ్యవహారం జరిగింది. అందులో తనకు సంబంధించి, తన వ్యక్తిగత అంశాలకు సంబంధించినటువంటి వివరాలను కూడా తీసుకున్నారు. ఎవరు చేశారంట స్వామి? కేసీఆర్ ప్రభుత్వంలో, గత ప్రభుత్వంలో. కేసీఆర్ ప్రభుత్వం ఎవరిని ఫోన్ ట్యాప్ చేసింది? షర్మిల గారు. కేసీఆర్ ప్రభుత్వం షర్మిలమ్మని ఫోన్ ట్యాప్ చేసిందా? అంటే బహుశా షర్మిలమ్మ రాష్ట్రంలో అప్పట్లో క్రియాశీలకంగా పార్టీ పెట్టిన నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి ఎంత అమాయకంగా చేతులు ఎట్టా పిగ్గిస్తుంటా, ఎవరు ట్యాపింగ్ ఎవరు చేసినారు ట్యాపింగ్? నేను చేసినానా? అది కాదప్ప, ఎవరు చేసినారంట ట్యాపింగ్ అని చెప్పి ఎట్టా పిసుక్కుంటున్నావా? పక్క రాష్ట్రంలో క్రియాశీలకంగా ఉంది, మాకేటి సంబంధం అంటున్నావా? ఎట్టా పిసుక్కుంటా? ఏం పిసుక్కుంటున్నా? ఎంత పిసుక్కున్నా సరే అక్కడ పిసుక్కోవడానికి ఏం లేదు. జనాలకు తెలిసిపోయినది జగన్మోహన్ రెడ్డి, జనాలకు తెలిసిపోయినది.
సరే పక్క రాష్ట్రంలో ట్యాపింగ్ చేస్తే నీకేం సంబంధం అంటున్నావు? మరి ఆ కాల్ రికార్డ్ అనేది మీ బాబాయ్ వైవి సుబ్బారెడ్డికి ఫోన్లో గట్టొచ్చినా తప్ప ఇది చెప్పరాదే. వైఎస్ షర్మిల గారు సీదాగా చెప్పేస్తున్నారు ఏమని, మా ఇంటికి వచ్చి వైవి సుబ్బారెడ్డి నాకు ఆ ఫోన్ సంభాషణ నేను ఎవరితో అయితే మాట్లాడానో అది వినిపించాడు అంటుంది. మరి ఎవరిది? మరి నీ గురువు, నీ బాబాయ్ కేసీఆర్ చేపించినాడా లేదా? సొంత చెల్లి గురించి ఒక పక్కన ఫోన్ ట్యాపింగ్ చేయించారని అడుగుతుంటే కనుక అలా చేయించిన అలా శిక్షించాలి అని చెప్పి ఏ అన్నైనా కోరుకుంటాడు. నాకేటి సంబంధం అని చెప్పేట పిసుకోడు జగన్మోహన్ రెడ్డి. నీ పిసుకుడు మొహం చూస్తుంటే కనుక జనాలందరినీ అనిపిస్తుంది జగన్మోహన్ రెడ్డి జనాలకి. సొంత చెల్లి కూడా ఫోన్ ట్యాపింగ్ చేయించావంటే అసలు నీ పరిస్థితి ఆలోచిస్తుంటే కనుక వాము భయవేస్తుంది ముందల. పొర్రపాటున కనుక నువ్వు 29లో 24లో కనుక గెలిచి ఉంటే కనుక ఇంట్లో మొగుడు పిల్లల మాటలు కూడా వినేవాడివేమో. మొగుడు పిల్లలు ఏం మాట్లాడుకుంటున్నారో కూడా వినేవాడివేమో జగన్మోహన్ రెడ్డి. ఇదే శాడిజం జగన్మోహన్ రెడ్డి మీది. పక్కన వాళ్ళు మాట్లాడటం పీపింగ్ టామ్ అంటారు జగన్మోహన్ రెడ్డి. దీన్ని పీపింగ్ టామ్ అంటే ఏంటి అనేది గూగుల్ సెర్చ్ చేసుకోండి. పీపింగ్ టామ్ దీని గురించి గూగుల్ సెర్చ్ చేసుకోండి, అందరికి అర్థమైపోద్ది. ఇదేం బుద్ధి జగన్మోహన్ రెడ్డి నీకు? ఈ బుద్ధిని తీసుకెళ్లి బురద గుంటలు వేస్తొక్క సొంత చెల్లి ఫోన్ కూడా ట్యాపింగ్ చేసి అన్నావంటే ఇక నీ పరిస్థితి ఏందో అర్థం కావట్లేదు జగన్మోహన్ రెడ్డి. ఉంటా మరి.